అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పరామర్శ పేరుతోటి జరుగుతున్న యాత్రలో జరుగుతున్న హడావుడి అంతా చూస్తాం. రాజశేఖర రెడ్డి గారు పంచకట్టు మీద వేసుకున్న చొక్కాలు ఈయన ప్యాంటు మీద వేసుకొని బయటకు వచ్చేవాడు. రాజశేఖర రెడ్డి గారి చొక్కాలు రాజశేఖర రెడ్డి లాగా అనిపించడం కోసం. నిన్న అంబటరాంబాబు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒక గుమ్మడికాయ 500 రూపాయలు, ఒక గుమ్మడికాయ 500 రూపాయలు అని ఒక ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు, ఈ నలుగురు దుష్ట చతుష్టయం. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి దత్తపుత్రుడు. ఈ మాటలు చెప్పడానికి కూడా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసే చెప్తాడు. ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు వస్తున్న జనాలంతా నిజమైన ఈయన వచ్చే క్రమంలో ఆ ట్రాక్టర్ల కొద్ది లోడ్లు రోడ్డు మీద పారబోసి ట్రాక్టర్తో తొక్కిచ్చిన తీరు చూసాం మనం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, రాష్ట్రంలో జరుగుతున్నది మీకు తెలుసు, నేను చూస్తున్నా, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడ వైసీపీ కార్యకర్తలకి ఇలాంటి జైలుకి వెళ్ళడం లేదా ఎవరినైనా దాడి జరగడం ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఆ పరామర్శ పేరుతోటి జరుగుతున్న యాత్రలో జరుగుతున్న హడావుడి అంతా చూస్తూ ఉన్నాం. నిన్న అంబటరాంబాబు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒక గుమ్మడికాయ 500 రూపాయలు, ఒక గుమ్మడికాయ 500 రూపాయలు అని ఒక ప్రచారం జరిగింది. అందులో వాస్తవం ఉందా లేదనేది కూడా మీరు చెప్పాలి. అలా ఆర్గనైజ్డ్గా వెళుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు జోగి రమేష్ ఇంటికి కూడా వెళుతున్నారు. ఈరోజు కూడా బహుశా ఆ రోజు జరిగిందే ఈరోజు కూడా జరిగే అవకాశం ఉందేమో. ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు వస్తున్న జనాలంతా నిజంగా అభిమానంతో వస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మీ పరిశోధన ఏమన్నా ఉందా దీని మీద? అంటే 2009 రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో ఆ నాయన కొడుకుగా, ఎందుకంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రజా జీవితంలో కానీ జగన్మోహన్ రెడ్డిది ఒక్కరోజు కూడా కంట్రిబ్యూషన్ లేదు. కేవలం వాళ్ళ నాయని రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆ నాయన కొడుకుగానే కడప పార్లమెంట్ అభ్యర్థిత్వం దక్కించుకొని ఆ నాయన కొడుకుగానే విజయం దక్కించుకోవడం జరిగింది 2009లో. దురదృష్టవశాత్తు 2009 సెప్టెంబర్ 2వ తారీఖు రోజు హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చనిపోయిన నేపథ్యంలో అప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయికే తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్లో కొందరు శ్రేణులు ఆయన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. మీరు గమనించుకోండి, మేకింగ్ ఓవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళు మొట్టమొదటగా ఎంచుకున్న వ్యూహం ఒకటి మీరు గుర్తు చేసుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తొలినాళ్లలో ఆయన బయటకు వచ్చే ప్రతి సందర్భంలో కూడా రాజశేఖర రెడ్డి గారు పంచకట్టు మీద వేసుకున్న చొక్కాలు ఈయన ప్యాంటు మీద వేసుకొని బయటకు వచ్చేవాడు. రాజశేఖర రెడ్డి గారి చొక్కాలు రాజశేఖర రెడ్డి లాగా అనిపించడం కోసం. ఆ వాచ్ ఒకటి, అవును, సేమ్ వాళ్ళ నాయన వేసుకున్న చొక్కాలే ఈయన కూడా ప్యాంటు మీద చూడగానే, ఆ చొక్కా చూడగానే వాళ్ళ నాన్నలాగా అనిపించాలి అని చెప్పని. అంటే ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్కి అనుగుణంగా నటుడిని ఎలా తీర్చిదిద్దుతారో, ఏ గెటప్ వేయాలి, ఏ విధమైన మేకప్ వేయాలి అని చెప్పని
అలాగే కొందరి సూచనల మేరకు సలహాల మేరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు అడుగులేస్తూ వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు, దాన్ని చదువుతాడు. ఎవరో చెప్తారు ఇక్కడ నువ్వు నమస్కారం చేయని చెప్పని నమస్కారం చేస్తాడు. ఎవరో ఆయనకి వ్యూహకర్తలు నువ్వు ఇలా జనాలని తలల్ని నిమిరి ముద్దులు పెట్టని చెప్పని చెప్తారు, నువ్వు ఈ విమర్శ చేయని చెప్పని చెప్తారు, ఇక్కడ నువ్వు ఈ విధంగా స్పందించే అని చెప్పని చెప్తారు. దానికోసం ఆయన వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యూహకర్తలను నియమించుకున్నాడు. పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా వందల మంది సలహాదారులను నియమించుకున్నాడు. ఈ రోజుకి అంటే సహజంగా ఏ రాజకీయ నాయకుడికైనా సరే తాను చేసిన మంచిని చెప్పాలంటే డేటా మొత్తం గుర్తుండకపోవచ్చు, కానీ తన ప్రత్యర్థుల్ని విమర్శించాలంటే దానికేమీ పెద్దగా ఎవరో స్క్రిప్ట్ రాసి అవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు, ఈ నలుగురు దుష్ట చతుష్టయం. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి దత్తపుత్రుడు. ఈ మాటలు చెప్పడానికి కూడా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసే చెప్తాడు. ఇవాళ సభలో చెప్పిందే రేపు సభలో కూడా ఇదే వాక్యం చెప్పడానికి కూడా. అంటే అంతగా ఆయన ఒక కాపీ క్యాట్ లాగా తయారైపోయాడు. ఎవరో వెనక నుండి నడిపిస్తే తప్ప నడవలేని, ఒక సొంతగా ఇండిపెండెంట్గా ఆలోచించలేని స్థితికి రీచ్ అయిపోయాడు. కాబట్టి మీరు ఇందాక ప్రస్తావించిన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన ప్రోగ్రాంలన్నీ చూడండి, సేమ్ టు సేమ్ స్క్రిప్ట్. ఆయన ఏ ప్రాంతానికైనా ఒక పథకం గురించి నిధులు విడుదలకు వెళ్తున్నాడు అనగానే ఆ రోజు పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ వచ్చేది. అది కూడా మక్కి ఒకే ఫార్మాట్. గడిచిన ఇన్ని నెలలుగా జగనన్న ప్రభుత్వం ద్వారా ఈ వర్గాలకు జరిగిన లబ్ధి ఇది. దాంట్లో ఏం రాశారనేది కూడా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తే అన్ని బొక్కలే. అదే క్రమంలో ఒక ఎల్లో బోర్డు, ప్రభుత్వ అధికారిక ప్రకటనలో రాజకీయ ప్రస్తావన తేకూడదు, అయినా సరే దాంట్లో కూడా గడిచిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పని ఓ బాక్స్ వేసేవాళ్ళు. ఆ తర్వాత ఆయన పర్యటన జరిగిన తీరు కూడా చూసుకుంటే మొట్టమొదటిగా చెట్లు నరికేవాళ్ళు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు, షట్టర్లు క్లోజ్ చేయించేవాళ్ళు, ఆ ప్రాంతంలో స్కూళ్ళకన్నిటికీ కాలేజీలకి సెలవులు ఇచ్చేవాళ్ళు, ఆ వ్యాన్లు మొత్తం వీళ్ళు తీసుకొని జనాన్ని సమీకరించేవాళ్ళు. ఆ సమీకరించబడ్డ సభలో ఈయన కూడా ఆ రాసిచ్చిన స్క్రిప్టు చదివి ఆ బటన్ నొక్కుడు వ్యవహారానికి సేమ్ చప్పట్లు కూడా 5 సంవత్సరాలు ఇదే, ఎక్కడ మళ్ళీ దాంట్లో కూడా మారలా, ఇట్లా కొట్టేవాడు చప్పట్లు. అంటే ఆయనకు అలా ఇన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారు, దాన్నే ఫాలో అవుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్. మనం బయలుదేరుతున్నది ఏ కార్యక్రమం, ఎలా వెళ్ళాలి, ఆ కార్యక్రమం దగ్గర ఎలా వ్యవహరించాలి అనే అంశాన్ని కూడా విస్మరించి ఆయన 2009లో అంటే వాళ్ళ నాయన కొడుకుగా కొత్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు కాబట్టి అనుభవ రాహిత్యం అని చెప్పని అనుకోవచ్చు. కానీ ఇవాళ 17 సంవత్సరాలు గడిచిపోయినాయి. 4వసారి చట్టసభకి ఎన్నికయ్యి ఉన్నావు. ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా నువ్వు ఏర్పాటు చేసుకున్న పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నావు. ఒకసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ఇవాళ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా ఇప్పటికీ కూడా చూడగానే ఎదుటి వాళ్ళకి ఇట్టే పసిగట్టేటట్టుగా ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ అనిపించేలాగా. ఇవాళ ఉదాహరణకి నేను అంబటి రాంబాబు గారి పరామర్శకు వచ్చాడు. ప్రతి సందర్భంలో కూడా పోలీసులు ఇన్ని వాహనాల్లోనే వెళ్ళాలి, ఇంతమందే వెళ్ళాలి అని చెప్పని వాళ్ళు ఏదో వాళ్ళ నిబంధనలు వాళ్ళు విధిస్తూ ఉన్నారు. కానీ యాజ్ యూజువల్గా ఆర్గనైజ్డ్ క్రౌడ్ని పుల్ చేసి, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఆర్గనైజ్డ్ క్రౌడ్ అని చెప్పని, ఇప్పుడు నేను పంజాగుట్ట నుంచి లక్డికిపూర్కి వెళ్ళాలి, లేదు కుకట్పల్లి నుంచి లక్డికిపూర్ రావాలి. కుకట్పల్లి నుంచి లక్డికిపూర్కి వెళ్ళేటప్పుడేమో నా కోసం స్వాగతాలు, సత్కారాలు, నా కోసం ఊరేగింపులు, పూలు చల్లటాలు, గుమ్మడికాయలతో దిష్టి తీయటాలు,
అంటే నాకు అంతటి ఆదరాభిమానాలు వ్యక్తం అవుతున్నప్పుడు లగడికిపల్లి నుంచి కుకట్పల్లి వచ్చేటప్పుడు కూడా నేనే కదా. మళ్ళీ రిటర్న్లో కుకట్పల్లి నుంచి లగడికిపల్లి వెళ్ళేటప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. లగడికిపల్లి నుంచి కుకట్పల్లి వచ్చేది కూడా నేనే కదా. నా కోసం అంతగా పోటెత్తిపోయే అభిమానం వెళ్ళేటప్పుడే ఉంటుంది, వచ్చేటప్పుడు ఉండట్లేదే. వెళ్ళేటప్పుడేమో వీరుడు, సూర్యుడు, ధీరుడు, పోరాట యోధుడు, వచ్చేటప్పుడు మరి పిల్లల్లే ఎట్టించి ఎటు వెళ్తున్నాను కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాను నేను. ఎంతసేపట్లో ఇంటికి చేరుతున్నాను కూడా తెలియకుండా, రెండో కంటికి కనపడకుండా. వచ్చేటప్పుడేమో 6 గంటలు 7 గంటలు పడుతుంది నాకు. నిజమైన అభిమానం అయితే, నిజంగా నా కోసం అంతటికి పోటీ ఎత్తేట్టుంటే, వెళ్ళిన రూట్లోనే మళ్ళీ నేను వస్తున్నప్పుడు నా కోసం ఆ జనం మళ్ళీ అంతమంది పోగై ఉండాలి కదా. అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ, ఈ ఆర్గనైజ్డ్ ఈవెంట్ అనేది వెళ్ళటం కోసమే మాట్లాడుకున్న ముఠ. ఇక్కడ నువ్వు నిలబడి గుమ్మడికాయ దిష్టి తీయాలి, ఇక్కడ నిలబడి మీరు పూలు చల్లాలి, ఇక్కడ గుండెలు బాదుకోవాలి, ఇక్కడ బళ్ళ మీద కుర్రాళ్ళు నిలబడి డ్రైవ్ చేయాలి. ఎవరికి ఇచ్చిన స్క్రిప్ట్ వాళ్ళు అమలు చేస్తున్నారు. నిజమైన అభిమానం అయితే రిటర్న్లో కూడా ఉంటుంది కదా. మేము ఎన్టీ రామారావు గారి టైంలో చూసాము ఆ అభిమానాన్ని, పోటెత్తిన అభిమానాన్ని. క్రమక్రమంగా రాజకీయ పక్షాలకి స్వచ్ఛందంగా తరలొచ్చే క్రౌడ్ ఇవాళ తగ్గిపోయింది. ఏ నాయకుడైనా సరే తమ అధినాయకుడు వస్తున్నాడు అనుకున్నప్పుడు ఆర్గనైజ్డ్గా విలేజ్ లెవెల్లో వెహికల్స్ ఏర్పాటు చేసే ఏ రాజకీయ పక్షానికైనా వాళ్ళ క్రౌడ్ని తరలించాలి. దాన్ని వాపు బలం కాదు, దానికే ప్రచారం చేసేసుకొని ఇన్ని లక్షల మంది పోటెత్తారు, అన్ని లక్షల మంది పోటెత్తారు, ఇన్ని గంటలు పట్టింది, అన్ని గంటలు పట్టిందంటే వెళ్ళటానికే అన్ని గంటలు ఎందుకు పడుతుంది, వచ్చేటప్పుడు ఎందుకు పట్టట్లేదు? పోనీ ఆయన ఏమన్నా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి ఏమి వెళ్ళట్లేదు కదా. పోనీ వెళ్ళేటప్పుడు రోడ్ రూట్ వెళ్ళి వచ్చేప్పుడు హెలికాప్టర్లో రావట్లేదు కదా. అయితే ఇదే క్రమంలో ఈయన పర్యటనల పట్ల కూడా కొంత ఆక్షేపణ వ్యక్తం అవుతుంది. అంటే ఒక రకమైన యాంటీ సెంటిమెంట్ వ్యక్తం అవుతూ ఉంది. ఉదాహరణకి ఈయన మధ్య కురుబల్ లింగయ్య హత్య గావింపబడితే రాప్తాడ్ నియోజకవర్గంలో బెంగళూరు నుంచి హెలికాప్టర్ వేసుకొని వచ్చి వెళ్ళాడు. ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగులాడిన కోతుల్లాగా వీళ్ళ శ్రేణులు మొత్తం హెలికాప్టర్లు రెక్కలు పట్టుకొని ఊగులాడి ఆ హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యి ఆయన రిటర్న్ ప్రయాణం బై రోడ్డు వెళ్లాల్సి వచ్చింది. ఆ మధ్యకాలంలో గుంటూరు మిర్చి రైతులకి గిట్టుబాటు ధర దక్కటం లేదు అని చెప్పని యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది, మీరు ఇక్కడికి రావడానికి వీలు కాదు, మీ పర్యటన రద్దు చేసుకోండి అని చెప్పని పోలీసుల నుంచి ఆయనకు ఆదేశాలు వచ్చినా దాన్ని ధిక్కరించి మరీ మిర్చియార్డ్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ కూడా ఇలాగే వేలాది మందిని గ్యాదర్ చేసి ఆ పర్యటన చేసిన పర్యవసానం మిర్చియార్డులో రైతులకు సంబంధించిన మిర్చి టిక్కీలు అదృశ్యం అయిపోయినాయి అని చెప్పని వార్తలు వచ్చినాయి. వాళ్ళు రైతులు లబోదీపమన్నారు, మేము అమ్మకానికి తెచ్చుకున్న టిక్కీలు పోయినాయి అని చెప్పని. ఎవరిని ఎత్తినేసుకెళ్ళారో తెలియదు. వాటిని అంటే ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఇక్కడ దాకా వచ్చాం, ఇంకొంచెం డబ్బులు గిట్టుబాటు చేసుకుందాం అని చెప్పని వాటిని సంకన పెట్టుకు వెళ్ళిపోయినట్టున్నారు. ఆ తర్వాత బర్లీ పొగాకుకి గిట్టుబాటు ధర రావటం లేదు అని చెప్పని పొదిలి పొగాకు వేలం సెంటర్కి వెళ్ళాడు. అక్కడ కూడా ఈయన వేల మందితోటి ఊరేగింపుతోటి ఆ పొగాకు వేలం కేంద్రంలో జొరబడితే రైతులు తెచ్చుకున్న పొగాకు బేళ్ళు మొత్తం ఈ గుంపెక్కి తొక్కేసి వాటిని ఆగమాగం చేసేశారు. అక్కడ ఉన్న రైతులు ప్రభుత్వం ఏ ధర ఇస్తుందో ఏ ధర కొనుక్కుంటున్నామో ముందు వీళ్ళు ఆగం చేసిన దానికి మొత్తం మాకు సరుకు దండకైపోయిందని చెప్పని మొత్తుకున్నారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు అని చెప్పని అక్కడ మామిడి కొనుగోలు కేంద్రానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన క్రమంలో మనం చూసాం, ఆయన వస్తున్నాడు అనగానే వైసీపీ నాయకుడు తోటలో రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు, యార్డుకు తెచ్చుకున్న ట్రాక్టర్లు ఆ తోటలోకి లాక్కెళ్ళి పెట్టి ఈయన వచ్చే క్రమంలో ఆ ట్రాక్టర్ల కొద్ది లోడ్లు రోడ్డు మీద పారబోసి ట్రాక్టర్లతో తొక్కిచ్చిన తీరు చూసాం మనం. అంటే ఈయన పర్యటన చేస్తుంటే రైతాంగ పంటలు సర్వనాశనం కాబడాలా? అదే క్రమంలో ఈ మధ్య
సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ళ గ్రామానికి ఒక పర్యటనకు వెళ్ళాడు. ఆ వెళ్ళే క్రమంలో కూడా తాడేపల్లి నుంచి రెంటపాళ్ళ వరకు ఈయన అనుమతి తీసుకున్నాడు. ఈ అనుమతి తీసుకున్న క్రమంలో తాడేపల్లి టు రెంటపాళ్ళ మధ్యలో ఎక్కడ ఆగటం ఈయన ప్రోగ్రాంలో రూట్ మ్యాప్లో లేదు. కానీ ఈయన ఆల్ ఆఫ్ సడన్ లాల్పురం గ్రామం దగ్గర నేషనల్ హైవే మీద ఆపేయటంతో అక్కడ సింగయ్య అని చెప్పని ఒక వ్యక్తి ఈయన కాన్వాయ్లో ఈయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడ్డాడు. పడితే ఎవరైనా సరే మానవతా దృక్పథంతో ముందు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తారు. మనం చాలా సందర్భాల్లో చాలా వార్తాపత్రికల్లో కానీ టీవీలో కానీ చూస్తుంటాం. మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే గారు, మానవత్వాన్ని చాటుకున్న మాజీ మంత్రి గారు అని చెప్పని వాళ్ళు ప్రయాణించే క్రమంలో ఏదైనా రోడ్ యాక్సిడెంట్ లాంటివి జరిగితే వాళ్ళ కాన్వాయ్ని ఆపి మరీ వీళ్ళ కాన్వాయ్లో వెహికల్లో వాళ్ళని హాస్పిటల్కి పంపించిన సందర్భాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో తన కాన్వాయ్ని ఆపి మరీ ప్రమాదం బారిన పడ్డ యువకుల్ని హాస్పిటల్కి పంపించిన తీరు చూసాం మనం. అటువంటి మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆయన వాహనం కింద వ్యక్తి పడ్డాడు అని చెప్పని తెలిసిన తర్వాత కూడా వాళ్ళ శ్రేణులు పర్యటనకు ప్రాధాన్యత ఇచ్చి ఆ దెబ్బతిన్న మనిషిని పక్కకి లాగి పడేస్తే అతను ప్రాణాలు కోల్పోయాడు. అంటే ఇక్కడ ఈయన పర్యటనలు ఏం సంకేతాలు ఇస్తూ ఉన్నాయి? మరి నిజం కాదో తెలియదు, ప్రచారం అయితే జరుగుతూ ఉంది, దాని మీద విచారణ చేసి నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ బాధితుడిగా ఉన్న అంబటరాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి ఆయన వెళ్ళిన తర్వాత ఎవరు చేశారో లేదు, నిజంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమో తెలీదు, అంబటరాంబాబు గారి ఇంట్లో బంగారం వెండి పోయినాయి అని చెప్పుకుంటున్నారు. అవును, ఓ ప్రచారం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తుంటే మనకి ప్రకృతి కొన్ని సంకేతాలు ఇస్తుంది అని అంటారు. పరిస్థితులు పరిణామాలు మనకు అనుకూలంగా లేనప్పుడు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి కొందరు వ్యక్తులు కొన్ని వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకో తెలీదు, వీళ్ళు చేసే ఏ ప్రయత్నం కూడా కలిసి రాదు, అన్నీ బూమరంగ్ అవుతూ ఉంటాయి, పెట్టిన పెట్టుబడి కూడా పోతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చెప్తారంటే నువ్వేం చేయకుండా ఉంటే నయ్యవరా బాబు, కనీసం పెట్టుబడి అన్న నష్టం కాకుండా ఉంటుందని చెప్తారు. అలాగే ఈయన ఈ పర్యటనల వల్ల ఒకటి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఖర్చు బొక్క, రెండోది ఈ విధమైన ప్రతికూల సంకేతాలు ఈయన ఎవరినైతే పరామర్శించడానికి వెళ్తున్నాడో వాళ్ళకి రివర్స్ నష్టం జరుగుతూ ఉంది. అటువంటప్పుడు వీలైనంత వరకు పరిస్థితులు ప్రజల నుంచి నాకు అనుకూలంగా మారినంత వరకు నేను ఈ ప్రయత్నాన్ని చేయటం వేస్ట్, ఇంకొన్నాళ్ళు వాళ్ళనే పాలన చేయని. అనుకూలంగా మారాలంటే ముందు మీరు మారాలి కదా. అదే అంటున్నా, పరిస్థితులు పరిణామాలు నాకు అనుకూలంగా మారే వరకు వేచి చూస్తా, వాళ్ళనే పరిపాలన చేసుకొని ఏం జరుగుతుందో చూద్దామని చెప్పని ఆయన వేచి చూసే ధోరణి కనుక ప్రదర్శించితే, పాలకుల తప్పుల కోసం ఆయన వేచి చూడటం మొదలు పెడితే ఆయనకే గౌరవం ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టగానే నెల రోజులకి ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియా ముందు ఒక ధర్నా అని చెప్పని ఏర్పాటు చేసి నెల రోజులు ఈ పాలనలో 36 మంది వైసీపీ కార్యకర్తలను హత్య చేశారు, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి అని చెప్పని ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేశాడు. నేషనల్ మీడియా ఈయన ప్రసంగం వినడానికి వచ్చారా వాళ్ళు కూడా తిరిగి ప్రశ్నిస్తారు కదా. వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, యు ఆర్ సేయింగ్ దట్ 36 persons ఆఫ్ యువర్ పార్టీ మెన్ ఆర్ మర్డర్డ్, కెన్ యూ స్పెసిఫై దోస్ నేమ్స్ హూ ఆర్ డిసీజ్డ్ అని అడిగారు. ఇంకంతే, నిజంగా చచ్చిపోతే వివరాలు ఇవ్వాలి కదా, వాళ్ళు అడిగింది నువ్వు వివరాలు చెప్పమనే కదా. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోంమంత్రి అడిగారు వివరాలు చెప్పు అని చెప్పని. ఇక మళ్ళీ ఆ ప్రస్తావన లేదు, ఇక 36 మంది చచ్చిపోయారనే టాపిక్కే లేదు. అంటే ఎన్నాళ్ళు ఈ విధంగా ఈ ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నడిపిస్తావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి?